హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆకివీడు. ఈ పేరు వినగానే జనరల్గా చెరువులు, వ్యాపారాలు గుర్తొచ్చేవి. కానీ ఈ ఏడాది మార్చి 27న శ్రీరామనవమి రోజున అక్కడ జరిగిన దృశ్యాలు చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సింది. ఒకవైపు జై శ్రీరామ్ నినాదాలు, మరోవైపు మా సంప్రదాయం మాకు కావాలనే నిరసనలు, మధ్యలో పోలీసుల లాఠీ చార్జీలు, రాళ్ల వర్షం. అసలు ఒక దళిత పేటలో ఉన్న పురాతన కట్టడం రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పెద్ద ఇష్యూ ఎలా అయింది? దళిత సంఘాలు చెబుతున్న ఈ గోంతెమ్మ కథ ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆకివీడులోని పెదపేట అనేది ప్రధానంగా దళిత సామాజిక వర్గం అంటే మాలలు నివసించే ప్రాంతం. అక్కడ ఒక పాత కట్టడం ఉంది, అది దాదాపు 100 ఏళ్ల నాటిది. రఘురామ కృష్ణంరాజు గారు ఆ ప్రాంతానికి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత శిథిలావస్థలో ఉన్న ఆ కట్టడాన్ని చూసి అక్కడ ఒక అద్భుతమైన రామాలయాన్ని పునర్నిర్మించాలని అనుకున్నారు. దానికి ఆయన సొంత నిధులు, విరాళాలు కూడా ప్రకటించారు. అయితే ఆయన అక్కడ భూమి పూజకు సిద్ధమవుతున్న తరుణంలో స్థానిక దళిత సంఘాలు అడ్డు చెప్పాయి. ఇది రామాలయం కాదు, ఇది మా గోంతెమ్మ ఆలయం అని వారు వాదించడం మొదలెట్టారు. ఇక్కడ మనం చరిత్రలోకి వెళ్ళాలి. దళిత సామాజిక వర్గాల్లో గోంతెమ్మ అంటే కుంతిదేవిని ఆరాధించే ఆచారం చాలా పాతది. హ్యూమన్ రైట్స్ ఫోరం అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించి ఒక నివేదిక ఇచ్చింది. వారి ప్రకారం 1920 ప్రాంతంలో అక్కడ ఒక చౌల్ట్రీ లేదా ఛత్రం ఉండేదట. దళితులు తమ పండుగలు, శుభకార్యాలు అక్కడ చేసుకునేవారు. అక్కడ గోంతెమ్మ విగ్రహం ఉండేదని, అది వారి కులదైవం అని వారు చెబుతున్నారు. మరోవైపు అక్కడ రాముడి విగ్రహాలు ఎలా వచ్చాయనే దానికి ఒక వర్షన్ ఉంది. సుమారు 20-25 ఏళ్ల క్రితం కొందరు భక్తులు అక్కడ చిన్న రాముడు, సీత విగ్రహాలను పెట్టారట. అప్పట్లో ఎవరు అభ్యంతరం చెప్పలేదు. కాలక్రమేణా అక్కడ భజనలు చేయడం, శ్రీరామనవమి వేడుకలు జరుపుకోవడం వల్ల అది రామాలయంగా పిలువబడడం మొదలైందట. ఇక రికార్డుల విషయానికి వస్తే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ ప్రాంగణానికి ఉన్న విద్యుత్ కనెక్షన్ రికార్డుల్లో రామాలయం అనే పేరే నమోదైంది. దీన్ని రఘురామకృష్ణరాజు గారు ప్రధాన ఆధారంగా చూపిస్తున్నారు. ప్రభుత్వ రికార్డులో రామాలయం అని ఉన్నప్పుడు అది గొంతెమ్మ ఆలయం అని గొడవ చేయడం ఏంటి అనేది ఆయన ప్రశ్న. కానీ ప్రతిపక్షాలు మరియు దళిత సంఘాలు ఏమంటున్నాయంటే కరెంటు బిల్లులో పేరు మార్చుకోవడం పెద్ద విషయం కాదని, రెవెన్యూ రికార్డుల్లో అది ఛత్రంగానే ఉందని వారు వాదిస్తున్నారు. ఆ వివాదాస్పద స్థలం సుమారు 300 నుంచి 500 గజాల మధ్యలో ఉంటుంది. ఆకివీడు పట్టణ జనాభాలో సుమారు 10% మంది ఎస్సీలు ఉన్నారు. పెద్దపేటలో దాదాపు అందరూ హిందూ దళితులు. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది. ఆ ప్రాంతంలో క్రైస్తవ మతం వైపు మళ్ళిన వాళ్ళు కూడా గణనీయంగానే ఉన్నారు. రఘురామకృష్ణంరాజు గారి ఆరోపణ ఏంటంటే స్థానికంగా ఉన్న కొందరు క్రైస్తవ మత పెద్దలు దళితులను రెచ్చగొట్టి హిందూ దేవాలయం కట్టకుండా అడ్డుకుంటున్నారని. అయితే దీనికి సరైన ఆధారాలు లేవు, కానీ అది రాజకీయంగా పెద్ద దుమారం అయితే రేపింది. ఈ గొడవ కేవలం గుడి గొడవ కాదు, ఇది ఇగోల గొడవ కూడా మారింది. రఘురామకృష్ణంరాజు గారు ఈ విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నేను హిందూ ధర్మాన్ని కాపాడుతాను, ఇక్కడ రామాలయం కట్టి తీరుతాను అని ఆయన భీష్మించు కూర్చున్నారు. ఆయనకు మద్దతుగా విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ వంటి సంస్థలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. మరోవైపు స్థానిక దళిత నేతలు మరియు మాజీ ఎంపీ హర్షకుమార్ వంటి వారు రంగంలోకి దిగి దళితుల ఆస్తులను ఆక్రమించుకొని వారి సంప్రదాయాలను తొక్కిపెట్టి రామాలయం కట్టడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. అక్కడ గోంతెమ్మ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించాలని, ఆ స్థలంపై దళితులకే హక్కు ఉందని వారు డిమాండ్ చేస్తున్నారు. మార్చి 27న రఘురామకృష్ణంరాజు గారు పెదపేటకు వెళ్తున్నప్పుడు పోలీసులు ఆయనకు అడ్డుకున్నారు. అప్పటికే 2 వర్గాలు మోరించి ఉన్నాయి. పోలీసులు ఎంత చెప్పినా వినకుండా ఘర్షణ మొదలైంది. 2 వైపుల నుంచి రాళ్లు విసురుకున్నారు. ఈ దాడిలో ఒక వ్యక్తి తల పగిలి గాయపడ్డాడు. పరిస్థితి చేదాటిపోవడంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. దాదాపు 57 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. కృష్ణంరాజు గారు విరాళాల సేకరణ మొదలు పెట్టారు. దళితులు మాత్రం తమ గోంతెమ్మ దేవికి అక్కడ స్థానం ఉండాల్సిందే అని పట్టుబడుతున్నారు. నిజానికి ఇక్కడ కావాల్సింది గొడవ కాదు, రాజీ. అక్కడ ఉన్నది రాముడా, గోంతెమ్మ దేవ అనే దానికంటే ఆ స్థలాన్ని అందరూ కలిసి వాడుకునేలా ఒక మార్గం వెతికితే బాగుంటుంది. రాముడు అందరి వాడు అని ఒక వర్గం అంటుంటే మా కుల దైవాన్ని కాపాడుకుంటామని మరో వర్గం అంటుంది. ఈ వివాదం ఎటు దారి తీస్తుందో చూడాలి. కానీ ఆకివీడు పెదపేట చరిత్రలో ఇదొక మాయని మచ్చలా మిగిలిపోతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఇది భక్తికి, సామాజిక అస్తిత్వానికి మధ్య జరుగుతున్న యుద్ధం లాంటిదే. మరి ఈ ఘటనలో ఎవరి వాదన సరైందని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా నేను ఏ వీడియోలో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. బాయ్ బాయ్.